దేవునితో 40 రోజులు. ఆనాడు ఇశ్రాయేలీయులలో చాలామంది కుష్టు రోగులు ఉన్నను. సిరియా నివాసియగు నామాను తప్ప మరెవరునూ స్వస్థత పొందలేదు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. మార్చి 4వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాలము 17వ ఉపవాస దినము సోమవారము. మొదటి పఠనము రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనము వరకు. సిరియా రాజు సైన్యాధిపతి నామాను. ఈ నామాను ద్వారా ప్రభువు సిరియా దేశమునకు విజయము ప్రసాదించెను. కనుక రాజునకు అతడనిన మిక్కిలి గౌరవము. నామాను మహాశూరుడు, కాని కుష్ఠరోగి. ఒకమారు సిరియనులు ఇశ్రాయేలు దేశము మీద దాడి చేసి వారి బాలికనొక్కతెను చెరగొనిరి. ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యెను. ఆమె ఒకనాడు యజమానురాలితో, మన యజమానుడు సమరియాలోని ప్రవక్త యొద్దకు వెళ్ళిన ఎంత బాగుండును. ఆ దైవభక్తుడు మన దొర వ్యాధి నయము చేయును గదా అనెను. నామాను రాజునొద్దకు వెళ్ళి, ఇశ్రాయేలు దేశము నుండి వచ్చిన పనిపిల్ల ఇట్లు పలికినదని విన్నవించెను. రాజు అతనితో, నీవు ఇశ్రాయేలు దేశపు రాజునొద్దకు వెళ్ళు, నేను అతనికి కమ్మ వ్రాసిచ్చెదను అని చెప్పెను. కనుక నామాను 30,000 వెండి నాణెములు, 6,000 బంగారు కాసులు, 10 జతల పట్టుబట్టలు కానుకగా తీసుకుని ఇశ్రాయేలు దేశమునకు పయనమై వచ్చి రాజునకు కమ్మనందించెను. దాని యందు ఇట్లున్నది, నా ఉద్యోగి అయిన నామానును ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను. నీవు అతని కుష్ఠమును నయము చేయవలసినది. ఇశ్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలు చించుకునెను. కొలువు కాండ్రతో, వింటిరా, సిరియారాజు నేనితని కుష్ఠము నయము చేయవలయును అని అనుచున్నాడు. చావును గాని బ్రతుకును గాని కలిగించుటకు నేను దేవుడనాయేమి? అతడు నాతో జగడము పెట్టుకొనుటకే ఈ పన్నాగము పన్నెనని స్పష్టమగుట లేదా అనేను. కాని రాజు బట్టలు చించుకొన్నాడని విని దైవభక్తుడైన ఎలీషా అతని యొద్దకు కబురు పంపి, నీవు బట్టలు చించుకోనేలా నామానును నా యొద్దకు పంపుము. ఇశ్రాయేలు దేశమున ప్రవక్త ఒకడు ఉన్నాడని అతడు గుర్తించును అని చెప్పెను. నామాను రథములతో గుర్రములతో వెడలి వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందట నిలువగా, ఎలీషా అతని వద్దకు తన సేవకుని పంపి, నీవు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు స్నానము చేయుము, నీ శరీరమునకు మరల ఆరోగ్యము చేకూరును అని చెప్పించెను. కాని ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యెను. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి, కుష్ఠము సోకిన భాగముపై తన చేయి త్రిప్పి నా వ్యాధి నయము చేయుననుకొంటిని. దమస్కు నందలి అబానా, ఫర్పరు నదులు ఈ ఇశ్రాయేలు నది కంటే గొప్పవి కావా? నేను ఆ నదులలో స్నానము చేసి ఆరోగ్యము పొందలేనా అనుచు అచ్చటి నుండి వెడలిపోజొచ్చెను. అప్పుడు సేవకులలో ఒకడు అతనికి అడ్డుపడి, అయ్యా, ప్రవక్త నిన్ను ఏదైనా కష్టమైన కార్యము చేయుమని ఆజ్ఞాపించిన ఎడల నీవు తప్పక చేసియుండెడివాడవే గదా. ఇప్పుడతడు చెప్పినట్లు నదిలో స్నానము చేసి శుద్ధి పొందుట సులభముగాదా అనేను. ఆ మాటలు ఆలించి నామాను యొర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది పసిబిడ్డ దేహము వలె అయ్యెను. అంతటా నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరియొక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించుకోగోరదను, చిత్తగింపుము అనెను. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1 నుండి 2 వచనములు మరియు 43వ అధ్యాయము 3 నుండి 4 వచనములు. అందరూ, సజీవుడవగు దేవుడవైన నీ కొరకు నా ప్రాణము ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తపించుచున్నది. దేవా, సెలయేటి నీటి కొరకు దప్పిక గొనిన దుప్పివలే నా హృదయం నీ కొరకు తపించుచున్నది. అందరూ, సజీవుడవగు దేవుడవైన నీ కొరకు నా ప్రాణము ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తపించుచున్నది. సజీవుడవగు దేవుడవైన నీ కొరకు నా ప్రాణము ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తపించుచున్నది.
అందరూ సజీవుడవగు దేవుడవైన నీ కొరకు నా ప్రాణము ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తపించుచున్నది. నీ వెలుగును నీ సత్యమును ఇచ్చటికి పంపుము. అవి నాకు దారి చూపుచు నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమైన దేవళమునకును నన్ను తోడుకొని పోవునుగాక. అందరూ సజీవుడవగు దేవుడవైన నీ కొరకు నా ప్రాణము ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తపించుచున్నది. అప్పుడు దేవా, నేను నీ బలిపీఠము వద్దకు వచ్చెదను. నాకు పరమానందమును వసుగువాడవు నీవే, నా దేవుడవైన ప్రభు. నేను తంత్రీవాద్యము మీటుచు నిన్ను కీర్తించెదను. అందరూ సజీవుడవగు దేవుడవైన నీ కొరకు నా ప్రాణము ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తపించుచున్నది. సువిశేష పఠనమునకు ముందు వచనము. ఈరోజే మీరు ఆయన మాట వినండి, మీ హృదయములను కఠినము చేసుకోవలదు. సువిశేష పఠనము. ఏలియా ఏలీషాల వలె యేసు యూదుల కొరకు మాత్రమే పంపబడలేదు. అపోస్తలుడైన పునీత లూకాగారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 4వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనము వరకు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇశ్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉన్నప్పటికీ సీదోనులోని సరెఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలీయా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో ఇశ్రాయేలీయులలో చాలామంది కుష్ఠురోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవరునూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనామందిరములోని ప్రజలు అందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొనిపోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందులుగా పడద్రోయతలచిరి. కానీ యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మీరు మాత్రమే మాకు దేవుడు ప్రభు. నీ సన్నిధిలో గడుపు ఒక్క గడియ బయట 1000 దినములతోనైనను సరిపోల్చలేనిది. మీ నిబంధనలను అనుసరించులాగున మమ్ము బలపరచండి ప్రభు. మా పాపములను మన్నించండి. మీ అమితమైన ప్రేమతో తరతరముల వరకు మా బిడ్డలను దీవించండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ బిడ్డలని ఆశీర్వదించి వీరిని పెడత్రోవలు పట్టకుండా కాపాడి వీరిపై మీ ప్రేమ వరాలను కురిపించండి తండ్రి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సహోదరీ సహోదరులను వారి వైవాహిక జీవితం నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెంది నీ విశ్వాసంలో జీవించులాగున దీవించండి ప్రభు. పరీక్షలు వ్రాస్తున్న మా బిడ్డలకి మంచి తెలివిని జ్ఞాపక శక్తిని దయచేసి ఉత్తమ ఫలితాలు పొందుటకు సహాయము చేయండి ప్రభు. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ వాక్యము వెళ్తుంది. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడై ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.